సముద్రపు ఒడ్డున ఆడుకోవడం ఎవరికైనా ఇష్టం. ఊహించుకోండి, ఒక చల్లటి సాయంత్రం ఓ సముద్రపు ఒడ్డున మీరు ఆడుకుంటుంటే సడన్గా ఆకాశం వైపు చూస్తే ఎవరో ఏ అనే అక్షరాన్ని చాలా పెద్ద సైజులో ఒక బెలూన్ షేప్లో తయారు చేసి గాల్లోకి వదిలారు అని ఊహించుకోండి. మెల్లగా కళ్ళు మూసుకుని ఆ అక్షరం ఎలా ఉందో ఊహించుకుంటూ అలాగే చూపుడు వేలుతో గాల్లో ఎలా రాయడానికి ప్రయత్నించండి. మీకు ఏ విధంగా అక్షరం కనిపిస్తోందో అదే విధంగా గాల్లో ఊహించుకుంటూ చూపుడు వేలుతో రాయడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అక్షరాన్ని ఊహించుకోండి. ఇప్పుడు ఆ అక్షరం ఎలా మొదలవుతోంది, ఎలా ఎండ్ అవుతోంది అని మీ గదిలోనే కూర్చుని ఆ సముద్రపు ఒడ్డున ఊహించుకుంటూ చూపుడు వేలుతో ఆ కష్టమైన అక్షరాలన్నింటినీ ప్రాక్టీస్ చేయండి. ఒక 4-5 నిమిషాలు ప్రాక్టీస్ చేశాక పెన్సిల్ తీసుకొని పేపర్ మీద రాసి చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. దీన్ని విజువలైజేషన్ అంటారు. ఇలా విజువలైజ్ చేసుకోవడం వల్ల భవిష్యత్తు అద్భుతంగా ఉండడమే కాకుండా చేతిరాత లాంటి నైపుణ్యాలు కూడా ఖచ్చితంగా మెరుగవుతాయి. ప్రాక్టీస్ చేసి చూడండి.